ప్రియులారా, మరి జాన్ విలియమ్స్ గారు యవనస్తుల మధ్య పరిచర్యలో నిర్విరామంగా తిరుగుతూ ఉంటారు. వారు మన సంఘానికి సుపరిచితులు. అంతేకాకుండా అనేక మంది ఈ యవనస్తులను వారి ఖర్చుతో వారిని పోషిస్తూ వారిని దేవుని సన్నిధికి నడిపిస్తూ వారి గురించి జాగ్రత్త తీసుకుంటారు. మన సంఘంలోనికి వచ్చే యవనస్తులు ఎక్కువ శాతం మంది సహోదరుని ద్వారా వచ్చిన వారే. వారి సమయంలో మనతో ఉండడం సంతోషం. మరి జాన్ విలియమ్స్ గారికి ప్రభునామం పేరిట వందనాలు తెలియచేస్తూ సంఘం తరపున ఒక చిన్న మెమెంటో వారికి అందించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రత్యేకమైన ఈ యొక్క VBS ఫైనల్ డే ప్రోగ్రామ్కి నన్ను వాక్యం చెప్పే భాగ్యమును ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే దేవుని సేవకులు ప్రియులు, నాకు అత్యంత ప్రియులైన సుధాకర్ అన్నకి, రోహిణి అక్కకి హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రత్యేకంగా సండే స్కూల్ టీచర్స్ చాలా చక్కగా సండే స్కూల్ టీచర్స్ పిల్లలకి కేర్ తీసుకొని వాళ్ళని చక్కని దేవుని యొక్క వాక్యాలు, పాటలు, ఆ యొక్క కథలు అవన్నీ నేర్పించినందుకు సండే స్కూల్ టీచర్స్కి కూడా, వారికి సహకరించిన హెల్పర్స్కి కూడా. టైం 8:10 అయింది. చాలా త్వరగానే దేవుని వాక్యాన్ని చెప్పి ఖచ్చితంగా 15 నిమిషాల్లో ముగించి వెళ్ళిపోవాలని ఆశపడతా ఉన్నాను. ఇది అయిపోయినమ్మట నేను హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక ఊరు వెళ్ళాలి. ఆగిరిపల్లికి హనుమాన్ జంక్షన్కి కల్టూర్ అనే ఊరు. అందుకని అయిపోయినమ్మట నేను వెళ్తాను. దయచేసి ఎవరైనా బండి మీద కొంచెం నన్ను అక్కడ బెంచ్ సర్కిల్ దాకా ఒకళ్ళు ఉంటే సరిపోద్ది. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నానంటే త్వరగానే వెళ్ళిపోదాం, నేను కూడా ఎక్కువ టైం తీసుకున్నాను చెప్పడానికి మాట చెప్పాను. దేవుని వాక్యంలోంచి 2 మాటలు చదివి త్వరగా ముందుకు వచ్చాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 4వ వచనం నేనే చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ అనే సంఘానికి రాసిన ఈ యొక్క ప్రత్యేకమైన లెటర్లో 6వ అధ్యాయం 1వ వచనం ఏమిటో తెలుసండి? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలకి చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మీరు తల్లిదండ్రులకి విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఈ పిల్లలకి, లోనున్న పిల్లలకి ఈ 10 రోజులు అదే నేర్పించారు వారు. తల్లిదండ్రులకి లోబడి ఉండాలి, పెద్దల్ని గౌరవించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఇందాక చక్కని నిర్ణయాలు తీసుకున్నారు కదా. సహాయం చేయాలి, యోనాతాన్ లాగా, దావీదులాగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, యోహానులాగా దేవుని రొమ్మును ఆనుకోవాలి. చాలా చక్కని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రకారమే జీవించాలి. తల్లిదండ్రులకు కూడా ఓ చక్కని మాట చెప్తున్నాడు. 4వ వచనం, 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నాయనకలు చెప్పండి, అందరూ ఇక్కడున్న తల్లిదండ్రులు చెప్పండి. తండ్రులారా, ఆ తండ్రులు చెప్పట్లేదా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చాలామంది తల్లిదండ్రులకు ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే కోపం. చాలామంది తల్లిదండ్రులకి విపరీతమైన కోపం తట్టుకోలేక పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు. అంతేకాదు, పిల్లల్ని రెచ్చగొడుతూ ఉంటారు, కోపం రేపుతూ ఉంటారు. ఎంత భయంకరంగా పిల్లల కోపం రేపితే వాళ్ళు అంత విచ్చలవిడిగా పాపంలో పడిపోతూ ఉంటారు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, నా ప్రియమైన ఆ యొక్క స్నేహితులారా, ఈరోజు మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, దేవుని వాక్యంలోంచి పిల్లలకి కోపం రేపకూడదు. పిల్లలకు కూడా కోపం ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పిల్లలకు కూడా ఈగో ఉంటుంది. ఈగో అంటే పిల్లలకు కూడా నన్ను అన్నారు, అహం ఉంటుంది. నన్ను తిట్టాడు, నాడి నన్ను కొట్టాడు, తప్పు లేకుండా నన్నే ఎందుకు అన్నారు, నేను అనేది పిల్లలకు కూడా ఉంటుంది. అది మనం గమనించాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. చిన్న పిల్లలు ఇంచుమించు ఆ యొక్క 2-3 సంవత్సరాల నుంచి
ఉన్న పిల్లలు ఉంటారు చూడండి, వీళ్ళకు కూడా అహం ఉంటుంది, వాళ్ళకు కూడా అన్నీ తెలిసిపోతాయి. అందుకని తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ కోపం రేపకూడదండి, పిల్లల్ని బాధ పెట్టకూడదు, పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఖచ్చితంగా, దానికి ఆపోజిట్ చెప్తున్నాను, పిల్లల్ని ఖచ్చితంగా గౌరవించాలి, పిల్లలకి విలువ ఇవ్వాలి, పిల్లల్ని హెచ్చించాలి, పిల్లలు చెప్పే మాట కూడా గౌరవించాలి. మరలా చెప్తున్నాను, పిల్లలకి కోపము రేపకూడదు, పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట అనకూడదు, పిల్లల్ని గుర్తుపెట్టుకోండి అవమానపరచకూడదు, దూషించకూడదు. మనం కోపం పిల్లలకి రేపామనుకోండి, ఆడు చిచ్చరపిడిగా అయిపోతాడు, మన బతుకంతా బయట పెట్టేస్తాడు. ఇంట్లో బతుకు బయట బండారం అంతా బయట పెట్టేది ఎవడంటే పిల్లలే. చాలామంది భార్యాభర్తలకు సమస్యలు ఎక్కడ వస్తారంటే పిల్లల వాళ్ళే. డాడీ డాడీ నీకు తెలీదు, నువ్వు లేనప్పుడు అమ్మమ్మకు ఫోన్ చేసేసింది డాడీ, అమ్మమ్మకు ఫోన్ చేసి అత్తకు కూడా పెద్దమ్మకు కూడా చేసింది డాడీ, నీకు తెలీదు డాడీ. ఏమన్నారా, నువ్వంట వేస్ట్ ఫెలో అంట, నువ్వంట దుర్మార్గుడు అంట, నిన్ను చేసుకోకుండా ఇంకొకరిని చేసుకుంటే బాగున్నారంట డాడీ. డాడీ నేను చాలా బాధపడ్డాను డాడీ, డాడీ నాకు ఎంతో బాధ వేసింది డాడీ అని ఏడుతూ చెప్తుంది ఆ పిల్ల. ఎవరికి? డాడీకి. ఎందుకు అని అడగండి. ఆ పిల్లని రెచ్చగొట్టావు నువ్వేంటే, నీ మొద్దు మొక్కమా, నీ కళ్ళు మీ నాన్న కళ్ళు దొంగ కళ్ళు, నీ 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 మాటలు మీ నాన్నమ్మ మాటలు దొంగ మాటలు ముట్టుకే వేసి కొడితే మరి చెప్పదా? అందుకే ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. గుర్తుపెట్టుకోండి, 10 రోజులు చాలా కష్టపడి దేవుని యొక్క ప్రేరేపణతో జరిగిన ఈ VBS నేర్చుకున్నారు పిల్లలు. ఇంటికి వచ్చి పాటలు పాడినప్పుడు, వాళ్ళు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ కోపము రేపొద్దు. గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబంలో పిల్లల్ని ప్రేమగా చూస్తారో, పిల్లల్ని గౌరవిస్తారో ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ కుటుంబంలో చాలా దీవెనలు మెండుగా ఉంటాయి, పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఈ మాట చెప్పి నన్ను ముందుకెళ్ళనియండి. అదేంటో తెలుసా? అమలరా, ఐలరా, నా ప్రియమైన తమ్ముళ్ళరా, అన్నలరా, ఆడబడుచులారా, చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేదు, చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, చాలా కుటుంబాల్లో శాంతి సంతోషం లేదు. అందులో ఒక కారణం ఏంటంటే పిల్లలు సరిగా లేరు, పిల్లలకి సరైన భక్తి లేదు, సరైన ఆ యొక్క అలవాట్లు లేవు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తండ్రులారా అంటే తల్లులారా అని కూడా, తండ్రులారా తల్లులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. దేవుని శిక్షలో పెంచండి, దేవుని బోధలో పెంచండి. బైబిల్లో ఇందాక కొన్ని వాక్యాలు చదివాం మనం. బైబిల్ భక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే భక్తిలో పెంచారు. దావీదుకి చిన్నప్పుడే వాళ్ళ తండ్రి దేవుని భయభక్తుల్లో పెంచాడు. యోనాతాన్ని చిన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నాడు. సౌలు చిన్నప్పుడే దేవుని వాక్యాన్ని, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించాడు. ఆ తర్వాత పెద్దయ్యగా పనిచేసేది పౌలు కింద మారాడు. మోషే చిన్నప్పుడే ఉగ్గు పాలుతోనే వాళ్ళ అమ్మ దేవుని యొక్క మాటలు బోధిస్తూ వచ్చింది, గొప్ప నాయకుడయ్యాడు. యోసేపు చిన్నప్పుడే వాళ్ళ తండ్రి అయిన యాకోబు చక్కని క్రమశిక్షణ నేర్పించినప్పుడు అన్నయ్యలు వినలేదు, ఆయన విన్నాడు, నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. వీళ్ళందరూ చిన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నవాడు, సండే స్కూల్ టైప్లో. చిన్నప్పుడే దావీదు గొర్రెలు కాచుకునేవాడు, చిన్నప్పుడే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎన్నో విషయాలు చెప్పాడు,
రాజు అయ్యారు. ప్రియులారా, ఈరోజు నేను మీకు ఏం చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ చిన్న పిల్లలు ఉన్నారు చూడండి, ఈ పిల్లలు గొప్పోళ్ళు అవుతారు. తల్లిదండ్రులు కనుక వాళ్ళ కోపం రేపక దేవుని భక్తిలో నడిపిస్తే. దావీదు గొర్రెల కాపరి కానీ రాజు అయ్యాడు. ఈ పిల్లలు కూడా ఒకవేళ చిన్నపిల్లలు తెలివి లేకపోవచ్చు, సరైన డబ్బు లేకపోవచ్చు, జ్ఞాపశక్తి లేకపోవచ్చు, కానీ వారిని దూషించొద్దు, హీనపరచొద్దు, అవమానించొద్దు. వారిని గౌరవించి, వారిని హెచ్చించి, ప్రేమించి దేవుని వాక్యం, ఇంకో చూడండి, దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పుతూ వస్తే వీళ్ళు చాలా గొప్పలు అవుతారు. ఈ పిల్ల చూడండి, ఏ డాక్టర్ ఇలాగ ఉంది, నువ్వు ఏ కలెక్టర్ అవుతుంది, నువ్వు ఏ ఇంజనీర్ అవుతుంది, ఆవిడేదో హెడ్ మాస్టర్ అవుతుంది. ఆమె అనుకుంటుంది నాకు కూడా ఏదైనా పెడితే బాగుండు. వాళ్ళ నానమ్మ ఉంది వెనకాల, ఆ పిల్ల ఏ ప్రిన్సిపాలో అవుతారు అలాగా. అయితే మనం ఏం చేయాలంటే కోపం రేపకుండా ఏం చేయాలో చెప్పి ముగించేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం, చాలా చక్కని మాటలు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయము ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు నేను చదువుతాను. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించారు. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో నెంత మాత్రమును ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. అమలరా, యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చారు కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు. యేసు ప్రభువు ప్రార్థన చేసి చేతులుంచితే పిల్లలు గొప్పోళ్ళు అవుతారని చక్కగా ప్రేమతో యేసు ప్రభు దగ్గర ఆ ప్రేమను పొందుకోవాలని తల్లిదండ్రులు తీసుకొస్తే యేసు ప్రభు శిష్యులు ఉన్నారు చూడండి, ఆ శిష్యులు గద్దించారు. చిన్నపిల్లలకి ఏమన్నా ఆయన ఏం చెప్తాడు, చిన్నపిల్లలకి ఏం అర్థం అవుద్ది, ఇంతమంది జనసమూహం ఉంటే అని పిల్లల్ని తీసుకొచ్చిన తల్లుల్ని గద్దించారు శిష్యులు. ఆ విషయం గమనించి యేసు ప్రభు వెంటనే శిష్యుల్ని గద్దించాడు. ఒక చక్కని మాట చెప్పాడు, జాగ్రత్తగానండి. ఈ చిన్న బిడ్డలు గొప్పవాళ్ళు, వాళ్ళని గద్దించొద్దు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గద్దించొద్దు. చిన్న బిడ్డల వల్లే మారు మనసు పొందకపోతే వాళ్ళు పరలోక రాజ్యంలోకి రారు. చూడండి ఎంత చక్కని పోలిక చెప్పాడు. ఎవరైనా సరే పరలోక రాజ్యంలోకి రావాలంటే, ఎవరైనా సరే చనిపోయిన తర్వాత నరకాన్ని తప్పించుకోవాలంటే, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరైనా సరే ఈ లోకంలో నిజమైన సంతోషం, సమాధానము, శాంతి, క్షేమంగా కలిగి బ్రతకాలంటే చిన్న బిడ్డల వలె ఉండాలి. చిన్న బిడ్డల వలె యేసు ప్రభుని అంగీకరించాలి. ఇందాక చాలా చక్కని నిర్ణయాలు చెప్పారు. నేను మారు మనసు పొందుతున్నానని చెప్పారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పారు. ఒక అమ్మాయి అయితే చక్కగా నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పింది. చిన్న బిడ్డలు అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు. చిన్న బిడ్డలకు ఉన్న తేడా ఏంటో చెప్తాను చూడండి. అక్కడ ఏదో అడావుడు జరుగుతుంది, నన్ను చూడలేదు వాళ్ళు. చూడండి, చిన్న బిడ్డలకు ఉన్న ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా? ఇందాక అవినాశ ఎవరో టీచరు ఆయన పక్కన నిలబడ్డాడు. ఈ అమ్మాయి వాక్యం చెప్తుంది, వాక్యం చెప్పి మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఆగిపోతే ఈయన ఏం చేశాడు, చాలా తెలివైనవాడు ఆయన, మనందరూ తెలివైనవాళ్ళు కదా. నేను మధ్యలో ఆగిపోయింది కదా, అందుకని ఏం చేశాడంటే ఆ రెఫరెన్స్ చివరికి చెప్పేమన్నాడు. మత్తయి సువార్త అని చెప్పే అన్నాడు. ఈ మాట నేను చెప్పను అంటుంది. ఇంతమంది స్టేజ్ ముందు అందరికి అర్థమైపోతుంది. అంటే కాదు నువ్వు మర్చిపోయి ఉంటావు అని అనలేదు, అనకుండా రెఫరెన్స్ చెప్పేమాట నేను చెప్పను అని మళ్ళీ ఆగింది. ఆగి మళ్ళీ ఏదో చెప్పింది పాపం. చెప్పిన తర్వాత ఇంక సర్లే వెళ్ళంటే ఇంకోటి చెప్తాను అంటే ఆమె ప్రిపేర్ అయ్యిందంతా చెప్పేయాలి. ఆయనకి బుర్ర పని చేయట్లేదు, ఇది పూర్తిగా చెప్పట్లేదు, ఆగనంటుంది. అంటే వాళ్ళకి అన్ని ఇప్పుడు తెలియదు పాపం, అమాయకులు వాళ్ళు.
నన్ను ఒక ఆమె అడిగింది, ఒక పాప. నేను సండే స్కూల్ టీచర్గా పనిచేశాను. అన్న చెప్పినట్టు, మరి అన్నకి అలా తెలుసు నాకు తెలియదు, కానీ నేను కాకినాడలో ఒక పెద్ద చర్చిలో సండే స్కూల్ సూపరింటెండెంట్ అనమాట. ఆ సండే స్కూల్ టీచర్గా పనిచేశాను నేను. నన్ను ఒకరోజు VBS ఫైనల్ డే రోజు ఒక పాప వచ్చి అడిగింది. ఏమని అడిగిందంటే, అంకుల్ నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎప్పటి నుంచో డౌట్ అంకుల్, నేను ఒక ప్రశ్న అడుగుతాను అంకుల్ అంది. ఏంటి అడిగమ్మా అన్నాను. అంటే అంకుల్ బైబిల్కి సంబంధించింది కాదు అంకుల్, అయినా అడగనా అంది. ఆ అమ్మాయి 5th 6th చదువుతుంది అనమాట, హై స్కూల్ అనుకుంటా, 6th 7th. అడిగమ్మా అన్నాను. అంటే అంకుల్ ఏమనుకోకండి అంకుల్, ఇప్పుడు పంది పిల్ల ఉంది కదా అంకుల్, పంది పిల్ల వాళ్ళ అమ్మ ఏమవుతుంది అంకుల్ అన్నాను. అంటే పంది పిల్లకి వాళ్ళ అమ్మ అంటే మన లెసన్లో ఎక్కడ రాలేదు కదమ్మా అన్నాను నేను. అంటే మామూలుగా అడుగుతున్నాను అంకుల్, పంది పిల్ల చిన్న పిల్ల వాళ్ళ అమ్మ ఏమవుద్ది అంటే ఏం చెప్పాలో తెలియక పెద్ద పంది అవుద్ది అన్న. మరి గాడిద ఉంది అనుకోండి అంకుల్, గాడిద వాళ్ళ అమ్మ ఏమవుద్ది పెద్ద గాడిద. ఇప్పుడు దున్నపోతుంది అంకుల్, దున్నపోతే పెద్ద, వాళ్ళ అమ్మ ఏమవుద్ది పెద్ద దున్నపోతు. అయితే ఈవిడేమని చెప్పి తెలుసా, నాకు ఇప్పుడు దాకా తెలియదు అంకులు, నేను పంది పిల్లనే, మా అమ్మ పంది పెద్ద, నేను గాడిదనైతే మా అమ్మ పెద్ద గాడిద. అదేటమ్మా అమ్మను అలా అనకూడదు, గౌరవించాలంటే, లేదు అంకుల్ మా అమ్మ ఎప్పుడు పంది గాడిద దున్నపోతు అని తిడుతుంది అంకుల్. అయితే మా అమ్మ పెద్ద గాడిదేగా, మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఆగండి అంకుల్, అమ్మ నా జీవితం నాశనం చేయకమ్మా. మీకు సీక్రెట్ చెప్పనండి, పిల్లల్ని ఎప్పుడు కూడా పంది గాడిద దున్నపోతుని తిట్టకండి. అప్పుడు మీరు పెద్ద గాడిద అవుతారు, మీరు పెద్ద పంది అవుతారు. అయిపోయాక నేను అన్నాను, అమ్మ సరదాగా తిట్టుంటుందిలే, ఈ విషయం మీ అమ్మకి చెప్పకు, అప్పుడు నేను పెద్ద పందికి పెద్ద పంది అవుతాను. ఈరోజు మీకు ఏం చెప్పాలని ఆశపడుతుందంటే, పిల్లల్ని దూషించకూడదు, పిల్లల్ని తిట్టకూడదు. అత్త మీద కోపం, ఈ మనవడు అత్త పోలికలు ఉంటాడు కదా, నానమ్మ పోలికలు ఉంటాయి కదా, ఈ ముక్కు నానమ్మ ముక్కు సేమ్ ముక్కు, నానమ్మ కళ్ళు ఈడు కళ్ళు సేమ్ కళ్ళు. అందుకని నానమ్మను కొట్టలేక ఈయన్ని కొట్టేద్దావిడి. ఏరా నీ కళ్ళు దొంగ కళ్ళు రా, దొంగ కళ్ళు, ఆడికేం తెలియదు పాపం అనకూడదు. వాడు నిజంగానే చాలా దుర్మార్గుడు అయిపోతాడు. మరి ఏం చేయాలి అంటే, యేసుప్రభు ఏం చెప్పాడో చెప్పి ముగించేస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనం, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పి చున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఎంత చక్కని మాట అమలరా, నా ప్రియమైన ఆడబడుచులారా, నా ప్రియమైన అన్నదమ్ములారా, తల్లిగా తండ్రిగా ఉంటున్న ప్రియమైన వాళ్ళారా, పిల్లలు ఉన్నారే, ఈ పిల్లల్ని ఎత్తుకోగలిగితే కౌగిలించుకోవాలి, చేతులు ఉంచాలి, ప్రార్థన చేయాలి. అవసరమైతే ఇలాంటి చిన్నపిల్లలు ఉంటారే, ముద్దులు ఆడాలి. ఆడపిల్లలైతే తండ్రి తల్లి ముద్దులు ఆడాలి. నా బంగారి కొండ, నా గారాల పట్టి, నీ ముక్కు ఎంత బాగుందే, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయే, నువ్వు నల్లగా ఉన్న నల్ల బంగారువే నా బుజ్జి కొండ. ముద్దులు ఆడుకోవాలి, ఎత్తుకోవాలి, కౌగులించుకోవాలి. చేతులుంచి నువ్వు డాక్టర్ అవుతావమ్మా, నువ్వు కలెక్టర్ అవుతావమ్మా, నువ్వు మంచి ఇంజనీర్ అవుతావమ్మా. ఆ పిల్లలు అంటుంది, డాడీ నాకు చదువు లెక్కలు రావు డాడీ. లెక్కలు కాకపోతే సైన్స్ టీచర్ అవుతావమ్మా, ప్రిన్సిపాల్ అవుతావే, నువ్వు సుధాకర్ అన్నలాగా పెద్ద పాస్టర్ అవుతావే. అలా మెచ్చుకోవాలి, కౌగిలించుకోవాలి. చివరికి వాళ్ళని ఏం చేయాలి తెలుసండి, చక్కగా దీవించి ఆశీర్వదించాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎవరి పిల్లల్ని వాళ్ళే దీవించాలి, వాళ్ళ నెత్తి మీదే చేతులుంచి ప్రార్థన చేయాలి. ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మీలో ఎంతమంది మీ పిల్లల నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తి చూపించండి అని నేను అన్ను, ఎందుకంటే ఒక్క చేయి కూడా లేకదు. నేను నా పిల్లల నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తాను ఇప్పటికి కూడా. ఈ మధ్య నా కూతురు ఇంటర్మీడియట్ అయిపోయింది, నెత్తి మీద చెయ్యక డాడీ జుట్టు ఊడిపోతుంది. నీకు సరిగా జుట్టు లేదు, నా బతుకేమైపోద్ది అందరూ రోజు అంటే. ఈ మధ్య మార్చేసిన ట్రెండ్ ఏం చేశానంటే, అలా కాళ్ళు నా ఒళ్ళో పెట్టుకొని కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నేను నా పిల్లల కోసం. అమలరా,
అయిలారా, నీ పిల్లలు గొప్పోళ్ళు అవ్వాలంటే, నీ పిల్లలు డాక్టర్ ఇంజనీర్లు అవ్వాలంటే, దావీదులాగా రాజులు అవ్వాలంటే, దానియేలులాగా ప్రధానమంత్రి అవ్వాలంటే, యోసేపులాగా పొరుగు దేశంలో కూడా కష్టాల్లో కూడా దేవుని యొక్క సాక్షిగా ఉండాలంటే, క్యారెక్టర్ కాపాడుకునే బిడ్డలుగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ నెత్తి మీద చేతులు ఉంచాలి, వారిని ముద్దులాడాలి, కౌగిలించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మాటలు చెప్పనండి, మాదిరికరమైన జీవితం జీవించాలి. పిల్లల దగ్గర మాదిరిగా ఉండాలి. మీ మాటలు ఎప్పుడు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. నేర్చుకుందామా? అప్పుడు నిజంగానే ఈ పిల్లలు ఉన్నారే, నాకు అనిపిస్తుంది పిల్లల్లో కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు. లోపల ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు మా సంగతి ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అంతే, ప్రిన్సిపాల్ అవుతారు, ఎంఆర్ఓలు అవుతారు, ఎండిఓలు అవుతారు. కొన్ని రోజులకి ఈ దేశాన్ని కదిలించే నాయకులుగా ఈ పిల్లలు తయారవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఆమేనండి, ఆమేన్. అందుకే అన్న, అక్క, ఆ టీచర్లు అంత కష్టపడుతున్నారు. వీళ్ళు నేర్చుకున్న అన్ని ఇంట్లో మీ దగ్గర పాడేటప్పుడు బాగా పాడుతున్నావమ్మా, చాలా మంచిదానివే, మెచ్చుకోండి. చివరిగా ఈ మాట చెప్పి నన్ను ముగించండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రులు వీళ్ళు నేర్పించింది 10 రోజులే, కానీ తల్లిదండ్రులు రోజు చెప్పాలి. అమ్మ, అత్తను కొట్టొద్దు, నానమ్మని తిట్టొద్దు, సినిమాలు చూడొద్దు, డ్యాన్సులు వేయొద్దమ్మా. సినిమా పాటలకి డ్యాన్స్ వేస్తారు, ఇక్కడ వేసిన వాళ్ళు కొంతమంది ఆ పాటలు కూడా వేయగలరు డ్యాన్స్. ఆ డ్యాన్స్ వేయొద్దమ్మా, సినిమాలు చూడొద్దమ్మా చెప్పాలి. దానికి ముందు మీరు మాదిరిగా జీవించాలి, మనం మాదిరిగా జీవించాలి. మనం మాదిరిగా జీవించాలంటే మనం కూడా మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి. ఈరోజు కుటుంబాల్లో శాంతి, సంతోషం, సమాధానం లేకపోవడానికి ఒక భయంకరమైన పాపం కుటుంబాల్లో ఏలుతుంది. ఎవరైతే పాపం ఒప్పుకొని క్షమాపణ అడిగి యేసు ప్రభు రక్తంలో పాపాలని కడుక్కుంటారో వారి జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. అలాంటి వారు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ పిల్లలకి మాదిరిగా ఉంటే, నేను చెప్తున్నాను ఈరోజు మీ పిల్లలు చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మీ ప్రార్థన బట్టి, మీ పాపపు ఒప్పుకోలను బట్టి, మీరు వాళ్ళని దీవించే విధానం బట్టి దేవుడు క్షమిస్తాడు, దీవిస్తాడు, గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. సండే స్కూల్ టీచర్స్ కూడా ఒక్క మాట చెప్తున్నాను, నేను ఈరోజు అనుభవంతో చెప్తున్నా. సండే స్కూల్ టీచర్స్ ఎవరైతే హృదయపూర్వకంగా ఈ పిల్లలకి ఇవన్నీ నేర్పారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. చూడండి, చాలా చాలా గొప్పవాళ్ళు, మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి సువార్త చెప్పడం గొప్ప భాగ్యం. అలాంటి గొప్ప భాగ్యము, ఆశీర్వాదాలు ఈ పిల్లల మీద, వీళ్ళని చక్కగా నడిపిస్తున్న టీచర్స్ మీద మెండుగా అనుగ్రహింపబడును గాక. అంతేకాకుండా వీరి తల్లిదండ్రులుగా ఉంటున్న మన జీవితాల్లో ఎప్పుడు శాంతి, సంతోషం, సమాధానం కలిగి జీవిస్తూ ఈ పిల్లలు రాబోయే రోజుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, అవసరమైతే మినిస్టర్లు, దేశాన్ని కదిలించే నాయకులుగా వీరు తీర్చిదిద్దబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవునికి, సుధాకరానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన దేవ, జీవమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, చిన్న బిడ్డల వలె నా యొద్దకు రానీయుడి దేవా. చిన్న బిడ్డల వల్ల ఎవరైతే అంగీకరించారో వారు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరన్నావు. కాబట్టి ఇది ఇక్కడున్న తల్లిదండ్రులను దీవించండి. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, పాపం ఒప్పుకోకుండా దేవా, కుటుంబంలో జగడాలతో దేవా, సమస్యలతో ఉన్నారు, క్షమించి చిన్న బిడ్డల వల్లే మారు మనసు పొందడానికి సాయం చేయండి. శాంతి, సంతోషం, సమాధానం కుటుంబాల్లో దయచేయండి. ఏదో వారి బిడ్డలుగా ఉంటుంది. ఈ బిడ్డలు నిజంగా 10 రోజులు ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నారు. వారిని చక్కగా ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ని దీవించండి, హెల్ప్ చేసిన వాళ్ళని దీవించండి దేవా. చక్కగా నడిపించిన సుధాకర్ అన్న, రోహిణి అక్కలను ప్రత్యేకంగా దీవించండి. చాలా భారభరితమైన పరిచర్య, ఖర్చుతో కూడిన పరిచర్య, చాలా సమయాన్ని, ఓపికను పెట్టవలసిన ఈ పరిచర్యలో దేవ వారిని వాడుకుంటున్నందుకు వందనాలు. మట్టుకు దేవా, ఈ చిన్న బిడ్డలు ఎవరైతే VBSకి వచ్చారో ప్రతి బిడ్డ కూడా నీ చిత్తమైతే రాబోయే రోజుల్లో
ఒక గొప్ప నాయకులుగా, సాక్షులుగా, దావీదు వలె, దానియేలు వలె, యోసేపు వలె, యోనాతాను, యోహాను, దేవా ఎస్తేరు, రెబెకా, రూతు, నయోమి, అలాంటి గొప్ప గొప్ప సాక్షులుగా రాబోయే దినాల్లో వీరు అవ్వడానికి సాయించి, అంతేకాదు ఈ సమాజంలో ఉన్న ఉన్నతమైన ఆ యొక్క స్థానంలో ఉన్నతమైన చదువులు చదివి సమాజాన్ని, సంఘాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని కదిలించే గొప్ప సాక్షులుగా ఈ చిన్న బిడ్డలను తీర్చిదిద్ది నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలపై కుమ్మరించమని కొద్ది వినపాలు యేసు నామములో అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు. మంచి అవకాశం ఇచ్చిన దేవునికి, సుధాకరానికి నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. చిన్న బిడ్డల్లోని సైతం ఎంతో పరిపక్వతను, అభివృద్ధిని, మానసికంగాను ఆత్మీయంగాను వారిలో ఉన్న భవిష్యత్తును చూసిన అన్నకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ, మీ మాటలే అందరికీ దీవెనలుగా భావిస్తూ ఇది దేవుని దీవెనని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇంతటి మంచి సమయాన్ని ఇచ్చిన దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా సహకరించినటువంటి వీధిలోని సహోదర సహోదరులందరికీ కూడా వందనాలు. చాలా మౌనంగా కూర్చొని మర్యాదగా ఓపెన్ బైబిల్ స్టడీ లాగా మన వీధంతా జరుపుకోవటానికి దేవుడంతో సహాయం చేశారు. ఇప్పుడు సుధాకరన్ గారిని మనం ఆహ్వానిద్దాం. దానికంటే ముందు డైరెక్టర్ గారికి ఒక బహుమానాన్ని మనం అందిస్తూ ఉన్నాం. టీచర్లు అందరూ తీసుకున్నారు, పిల్లలందరూ తీసుకున్నారు, కానీ డైరెక్టర్ గారికి ఇంతవరకు బహుమానం ఇవ్వలేదు. సుధాకరన్ గారు వచ్చి మోహన్కు డైరెక్టర్ బహుమతిని అందిస్తారు. తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన చేసి దీవెనలు అందిస్తారు. ప్రశాంతంగా, క్రమబద్ధంగా వాతావరణం అనుగ్రహించిన దేవునికి మొదటిగా మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒకసారి అందరూ దేవునికి క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వాతావరణం ముందు కొంచెం కలవర పెట్టినట్టుగా ఉంది, అయినా బయట ఏర్పాటు చేయండి అని చెప్పాం. అది దేవుడు కనికరించాడు. అలాగే అందరికీ ఇప్పుడు వందన సమర్పణ మొదలు పెడితే అందరికీ అవుతుంది, అవటం లేదు. కానీ ఏమైతే మీరు నేర్చుకున్నారో అది మీరు పాటిస్తే భవిష్యత్తులో ఇప్పుడు చెప్పిన నాయకుల్లాగా సిద్ధపడతారు. వారిలాగా కాకపోయినా కనీసం సుధాకర్ అంకుల్లాగానే అవుతారు మినిమం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లలందరూ, మందిరంలో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, పిల్లలందరూ లేచి నిలబడండి. ఆల్ చిల్డ్రన్, విబిఎస్ సిబిసి అటెండ్ అయిన పిల్లలందరూ మౌనంగా, నిశ్శబ్దంగా, తల్లిదండ్రులందరూ, పెద్దలందరూ మీ చేతులు ఈ పిల్లల వైపుకు చూపించండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఈ పిల్లలు భవిష్యత్తులో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ప్రభు వీరిపై కృప చూపాలని ప్రార్థన చేయండి. నేను ప్రార్థిస్తుండగా మీరు కూడా ఏకీభవించండి. నమ్మదగిన తండ్రి, మీ కనికరాన్ని బట్టి స్తుతిస్తూ, సహాయాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ బిడ్డల్లో ఎవరు నశించి నరకాగ్నికి వెళ్ళకూడదు, ఎవరు నిష్ప్రయోజకులు కాకూడదు. ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థం కాదని, సమయాన్ని, శక్తిని ఖర్చు పెట్టిన ప్రతి వాలంటీర్కు, హెల్పర్కు, టీచర్కు, కోఆర్డినేట్ చేసిన బిడ్డకు దీవెన దయచేయమని, తిరిగి ప్రయాణమై వారి గృహాలకు వెళ్తున్నారు, మీ సన్నిధి వారితో ఉంచమని. ఒకవేళ మీరు అక్కడ ఆలస్యమైతే ఒక ఆశీర్వాదకరమైన తరాన్ని మా తరంలో మేము చూచి, ప్రభువా నీకు స్తోత్రం అని మేము మిమ్మల్ని స్తుతించినట్లు
సహాయం చేయమని. ఈ వీధిలో ఉన్నవారు కూడా ఎంతో మంచి హృదయంతో అర్థం చేసుకొని వారి గృహాల ముందు మేము కూర్చున్న చికాకు పడకుండా, ఇబ్బంది పడకుండా సహకరించారు. వారికి కూడా దీవెనివ్వండి. అనేక మంది ఉదయం నుంచి ప్రయాసపడ్డారు. తగిన దీవెనివ్వండి. ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.